ఈ వీడియోలో ఒక్క ఛాన్స్ ఇస్తే పొడిచి పడేసినా మా మీద కేసు ఫైల్ చేయకూడదు అంటున్న మహిళలు, ఇది ఎక్కడ గోల్రా బాబు అంటున్న నెటిజన్స్, అండ్ అలాగే మార్కెట్లో విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ అవుతున్న ఫేక్ 500 నోట్స్ పట్టించుకోకపోతే నెత్తి మీద తడిగుడ్డ కూడా మిగలదని వార్నింగ్ ఇస్తున్న గవర్నమెంట్. అండ్ ఫైనల్గా లెగ్స్కి సర్జరీ చేస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి, అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. హలో ఐఫోన్ యూజర్స్, యువర్ ఫోన్ బ్యాటరీ ఇన్ డేంజర్. ఈ ఫ్యాక్ట్ ఐఫోన్ చూసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే చాలామందికి కాస్ట్లీ ఫోన్లు కొనడం మాత్రమే తెలుసు, కానీ వాటిని ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలనేది మాత్రం తెలీదు. ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏ ఫోన్లో అయినా మనం నెంబర్ ఆఫ్ యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, అవన్నీ బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే అవుతాయి. అలా ఉంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుందని క్లియర్ చేసేస్తాం. ఈ వరల్డ్లో ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరూ చేసే సేమ్ మిస్టేక్ ఇదే. ఎందుకు అలా చేయడం మిస్టేక్ అంటున్నా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ మీ మొబైల్లో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ యాప్స్ ఉన్నాయి, అండ్ వాటిని మీరు యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో క్లియర్ చేయకుండా అలాగే ఉంచారు. ఇప్పుడు మీ థాట్ ఎలా ఉంటుందంటే ఆ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి, ఫోన్ హ్యాంగ్ అవ్వచ్చేమో అని క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఏమీ రన్ అవ్వవు, జస్ట్ అలా సైలెంట్గా ఉంటాయి. అంటే ఒక సస్పెండెడ్ స్టేట్లోకి వెళ్తాయి. ర్యామ్ కానీ బ్యాటరీ ఆర్ డేటా కానీ అసలు ఏమీ యూజ్ చేయవు. అలా కాకుండా క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రీఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఆ యాప్స్ బ్యాటరీ అండ్ డేటాను యూజ్ చేస్తాయి. దీనివల్ల ఫోన్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు, రిజల్ట్ మాత్రం లో బ్యాటరీ పర్ఫార్మెన్స్. ఇదే విషయాన్ని ఒక పర్సన్ తన ఫోన్ ఏదో ఇష్యూ ఉండడంతో యాపిల్ స్టోర్కి వెళ్ళాడంట. అక్కడ వర్క్ చేసే యాపిల్ ఎంప్లాయీ, మీరు మీ ఫోన్లో యాప్స్ క్లోజ్ చేయొద్దు, 100 ఆఫ్ యాప్స్ ఓపెన్లో ప్రాబ్లం లేదు, బట్ క్లోజ్ చేస్తేనే ప్రాబ్లం అని చెప్పి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంట ఆ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. కేవలం రెస్పాండ్ అవ్వని యాప్స్ ఉంటాయి, వాటిని మాత్రం క్లోజ్ చేయొచ్చు అని చెప్పాడు. మరి మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలిసి ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. నీకు నేను ఇష్టమా డాగ్ ఇష్టమా అని మీ గర్ల్ ఫ్రెండ్ అడిగితే తన రియాక్షన్ ఎలా ఉండొచ్చు? నీకు కుక్కలన్నా వాటిని ప్రేమించే వాళ్ళన్నా ఇరిటేషన్ కదా. ఇప్పుడు చెప్తున్నాను విను, నాకు నువ్వన్నా కూడా సేమ్ ఇరిటేషన్. ఐ హేట్ యు. ఖచ్చితంగా ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఏటో స్లోనార్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక 700 డాగ్ ఓనర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఒక స్టడీ చేశారంట. ఆ స్టడీలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ డాగ్ ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ పార్ట్నర్ కానీ ఫ్రెండ్స్ కానీ చిల్డ్రన్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ కంటే కూడా డాగ్స్తోనే ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారంట. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డాగ్స్ అనేవి లాయల్టీగా ఉంటాయంట, డ్రామాలు చేయవు. అండ్ డాగ్తో రిలేషన్ అనేది ఎప్పుడూ కూడా కాన్ఫ్లిక్ట్స్తో ఉండదు, అండ్ వాటితో ఉంటే లో నెగిటివిటీ ఫీలింగ్ ఉండదంట. అండ్ వాళ్ళకి డాగ్స్ అనేవి బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ చిల్డ్ కాంబో లాగా, అంటే మల్టిపుల్ రిలేషన్స్లో దొరికే బాండింగ్ జస్ట్ ఒక పెట్ని పెంచుకుంటే వస్తుందంట. అండ్ అవి ఉంటే ఎలోన్ ఫీలింగ్ కూడా ఉండదంట, చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పారు. అన్నిటికీ మించి పవర్ ఇంబ్యాలెన్స్ క్వాలిటీ, అంటే మనం ఫుడ్ పెట్టినప్పుడే తింటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని విషయాలు ఓనర్స్ కంట్రోల్లో ఉంటాయి. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా హెల్తీ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఇది హ్యూమన్ రిలేషన్షిప్లో అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. వేరే పర్సన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం పెట్స్ని పెంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఉండే ఛాన్స్ ఉంది. మరి మీలో ఎంతమంది నేను చెప్పిన పాయింట్స్ని అగ్రీ చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్లో అగ్రీ ఆర్ డిసగ్రీ అని కామెంట్ చేయండి. క్యాట్స్కి ప్లాస్టిక్ బ్యాగ్స్ లిక్ చేయడం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? దీనికి సమ్ స్పెషల్ రీజన్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ని యానిమల్ ఫ్యాట్లో, ఫిష్ ఆయిల్తో కూడా తయారు చేస్తారు. క్యాట్స్కి మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. సో ఈజీగా వాటికి అట్రాక్ట్ అయ్యి లిక్ చేయడానికి ఇష్టపడతాయి. అండ్ డాక్టర్ నికోలస్ డాడ్మ్యాన్ వీటితో పాటు ఇంకొక రీజన్ని కూడా కనిపెట్టారు. అదేంటంటే బేబీ క్యాట్స్ మదర్ క్యాట్ నుంచి ఎర్లీ స్టేజ్లోనే సపరేట్ అవ్వడం వల్ల వాటి బిహేవియర్ ఇలా ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఇది జస్ట్ ఒక పాసిబిలిటీ మాత్రమే. అవి ఫుడ్తో పాటు వూల్, లెదర్ని కూడా సేమ్ ఇలాగే చేస్తాయి. సో దీన్నే వూల్ సక్కింగ్ అంటారు. అండ్ ఈ బిహేవియర్ నార్మల్ క్యాట్స్ కంటే కూడా సియామీస్ బ్రీడ్ క్యాట్స్లో మీకు ఎక్కువగా కనబడుతుంది. అయితే డాక్టర్ వెలైట్ టైన్స్ అవి చెప్తుంది ఏంటంటే ఇలా చేయడం వల్ల అవి చాలా కామ్గా ఉంటాయి. ఎలా అయితే హ్యూమన్ బేబీస్ వాళ్ళ తమ్ని మౌత్లో పెట్టుకుని అల్లరి చేయకుండా ఉంటారో సేమ్ అలాగే అంట. మరి ప్లాస్టిక్ అంటే డేంజర్ కదా, మరి ఆ క్యాట్స్ హెల్త్ సిచ్యువేషన్ ఏంటని మీకు డౌట్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ప్లాస్టిక్ని తిననంత వరకు, అంటే మింగేసేంత వరకు వాటికి ఎటువంటి హామ్ అయితే జరిగే ఛాన్స్ లేదని రీసెర్చర్స్ అయితే ఫైండ్ చేశారు. డాగ్స్ ఎలా అయితే పెంచుకుంటారో సేమ్ క్యాట్స్ని కూడా అంతే కేరింగ్గా చూసుకునే వాళ్ళు కనపడకుండా మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే ఈ హ్యాబిట్ని స్టాప్ చేయడం కుదురుతుందా లేదని. కొన్ని మెడిసిన్స్ ద్వారా అండ్ వాటితో ఎక్కువ యాక్టివిటీస్ని చేయించడం ద్వారా కూడా ఈ హ్యాబిట్ని తగ్గించవచ్చు. అండ్ ఆ పిల్లి గడ్డి నవ్వడం లేదా వీలుగా ఉండే సేఫ్ చూ టాయ్స్ ఉంటాయి కొన్ని, ఈ హ్యాబిట్ నుంచి అవి కంప్లీట్గా దూరం చేయడానికి హెల్ప్ చేస్తాయి.
అంతేగాని ఏవి పడితే అవి లిక్ చేస్తున్నాయని వాటిని అయితే హామ్ చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే డేంజర్ అని తెలిస్తే అవే వాటి జోలికి వెళ్ళవు కదా. సో స్ప్రెడ్ లవ్ టువర్డ్స్ యానిమల్స్. మీలో చాలామందికి కొన్ని విషయాలంటే చాలా భయాలు ఏర్పడతాయి. వాటినే మనం ఫోబియాస్ అంటాం. అసలు ఒకరికి ఇది ఉందని ఎలా చెప్తారు అండ్ ఎలా డెవలప్ అవుతుందో ఈ ఫ్యాక్ట్లో చూద్దాం. ఏ యానిమల్ని చూసినా లేదా డేంజరస్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసినా మనలో ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్ క్రియేట్ అవుతుంది. అది ఎంతలా మన మైండ్లో ఉండిపోద్దంటే మనం చనిపోయే వరకు ఆ భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఫోబియా టోటల్గా 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే వాటిలో మీకు ఎలాంటి ఫోబియా ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ వన్ వచ్చేసి యానిమల్స్ అంటే లైక్ స్నేక్స్ కానీ స్పైడర్స్ కానీ డాగ్స్ అంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు. సెకండ్ వన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండే కొన్ని భయాలు లైక్ ఫియర్ ఆఫ్ హైట్స్, కొంచెం హైట్గా ఉన్న ప్రదేశంకి వెళ్తే భయపడతారు. కొంతమంది నీళ్ళు చూస్తే భయపడతారు, అంటే నీళ్ళలోకి వెళ్ళడానికి. అండ్ కొంతమంది స్టోమ్స్ చూస్తే భయపడతారు. ఇంకోటి థర్డ్ది బ్లడ్ ఇంజురీ ఇంజెక్షన్స్, అంటే షార్ప్ నీడిల్స్ని చూసినా బ్లడ్ని చూసినా సర్జరీ లాంటివన్నా ఇంకొంతమంది భయం ఉంటుంది. నాకు కొంచెం బ్లడ్ని చూస్తే అదో రకంగా ఉంటుంది. ఇంకోటి సిచ్యువేషనల్స్ పరంగా వచ్చే ఫియర్స్ లైక్ ఫియర్ ఆఫ్ డ్రైవింగ్, ఫ్లయింగ్, ఎలివేటర్స్. అండ్ ఇవి కాకుండా లౌడ్ సౌండ్స్ విన్నా, జోకర్ లాంటి వియర్డ్ క్యారెక్టర్స్ని చూసినా ఈ ఫోబియా అనేది క్రియేట్ అవుతుందంట. కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువసార్లు ఏం జరగకుండానే ఏదో జరుగుతుందనే భయమే వాళ్ళని వెంటాడుద్ది. ఈ ఫోబియా కొన్నిసార్లు క్లియర్ రీజన్ లేకపోయినా కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి యాంగ్జైటీ డిజార్డర్ నార్మల్గా ఒకటి ఉంటేనే లైఫ్ని భయంతో లీడ్ చేయాలి. కానీ కొంతమందికి మల్టిపుల్ ఫోబియాస్ ఉంటాయి. ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చాలా కష్టంగా ఉంటుందిలేండి. మరి దీనికి క్యూర్ ఉందా అంటే ఉంది, కానీ ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్నేక్స్ అంటే భయం ఉంది, వాటిని ముందు ఫొటోస్లో వీడియోస్లో చూడడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా రియల్ స్నేక్స్ని చూస్తే ఆ ఫియర్ పోయే ఛాన్స్ ఉంది. వాళ్ళ గోల్ ఏంటంటే జస్ట్ లెర్నింగ్ జోన్లోనే ఉండాలి. అది అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ ప్యానిక్ కాకుండా ఫేస్ చేయగలిగితే ఏదో రోజు దాని నుంచి బయటపడవచ్చు. దీన్నే మనం ఎక్స్పోజర్ థెరపీ అంటాం. ఇంకొంతమందికి ఇంజెక్షన్స్ అంటే భయం ఉంటుంది. వాటిని చూస్తేనే కళ్ళు తిరిగి ఢమాలని పడిపోతారు. అలాంటి వాళ్ళు మాత్రం ఇంజెక్ట్ చేసేటప్పుడు మజిల్స్ని గట్టిగా టైట్ చేస్తే ఆ ఫియర్ని దూరం చేసుకోవచ్చు. సో ముందు చెప్పినట్టు మీరు ఏ ఫోబియాని ఫేస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు బ్లడ్ అంటే భయం, అది నా కామెంట్. కాళ్ళకి సర్జరీ చేస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? వినడానికి వింతగా ఉంది, బట్ నిజంగానే జరిగింది. నెదర్లాండ్స్లో ఒక 17 ఏళ్ల అబ్బాయి ఫుట్బాల్ గేమ్ ఆడేటప్పుడు అతని నీకి ఇంజురీ అవ్వడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొంచెం సివియర్ ఇంజురీ అవ్వడంతో డాక్టర్స్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి సర్జరీ చేశారు. అంతా బాగానే ఉంది, సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడే ఒక మెరాకిల్ జరిగింది. అతను ఐస్ ఓపెన్ చేయగానే అక్కడుండే డాక్టర్స్తో ఇంగ్లీష్తో తప్ప వేరే లాంగ్వేజ్తో మాట్లాడడంలా. అండ్ అతని లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి డచ్, కానీ ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఒక్క వర్డ్ కూడా అతను మాట్లాడలా. అంతేకాకుండా తను యూఎస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాడంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతను తన ఓన్ పేరెంట్స్ని కూడా గుర్తుపట్ల. ఇదేదో తేడాగా ఉందేంటని న్యూరాలజిస్ట్ని పిలిచి చెక్ చేపిస్తే బ్రెయిన్లో నెర్వ్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఇలా ఒక 18 గంటల వరకు అతను కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేశాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చి డచ్ లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడే డాక్టర్స్కి అర్థమైంది ఏంటంటే ఈ టీనేజర్కి ఫారెన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ ఉందని. ఇలాంటివి ఇప్పటివరకు ఓన్లీ 9 కేసెస్ మాత్రమే రికార్డ్ అయ్యాయి. అండ్ టీనేజ్లో రావడం ఇదే ఫస్ట్ టైం. మరి దీనికి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటనేది స్టిల్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మన వాళ్ళైతే ఒక కథ చెప్తారేమో, ఒక దయ్యం వచ్చి ఆత్మ ఆవహించి ఆ లాంగ్వేజ్ మాట్లాడి వెళ్ళిపోయిందని. హై క్వాలిటీ ఫేక్ 500 నోట్స్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా జాగ్రత్త. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ఇష్యూ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి పీపుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈ ఫేక్ నోట్స్ చూడడానికి ఎగ్జాక్ట్గా రియల్ కరెన్సీ లాగే కనిపిస్తాయి. అది ఫేక్ కాదులే, నిజమైన నోటే అని మీరు జేబులో వేసుకుంటే మాత్రం పప్పులో కాదు తొప్పల్లో గాలేసినట్టే. ఈ మెసేజ్ని సిబిఐ, ఎన్ఐఏ, సెబీ, డిఆర్ఐ, ఎఫ్ఐయు అండ్ ఆల్ అదర్ బ్యాంక్స్కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ మీకు నోట్స్ చూసి ఎలాంటి డౌట్స్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు. మనలో చాలామందికి ఫేక్ నోట్స్కి ఒరిజినల్ నోట్స్కి అసలు డిఫరెన్స్ తెలియదు. రాడ్ రియాలిటీ ఏంటంటే చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే వీటిని ఈజీగా ఫైండ్ చేస్తున్నారు. అయినా మనం చిరిగిపోయిన కరెన్సీనే సరిగ్గా అబ్జర్వ్ చేయం. ఇంకా 500 నోట్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం చెప్పండి? ఇదే కదా మీ డౌట్. దీనికి మెయిన్గా 7 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి మీకు ఈ నోట్స్లో లెఫ్ట్ సైడ్ ఒక 5 లైన్ అయితే కనబడుతున్నాయి కదా, వాటిని మనం టచ్ చేస్తే అవి టచ్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం. ఫేక్ నోట్స్కి ఆ ఫీల్ అయితే రాదు. బ్లైండ్ పీపుల్ మెయిన్గా ఈ వేనే యూస్ చేసి నోట్స్ని ఐడెంటిఫై చేస్తారు. సెకండ్ వన్, ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ బాటంలో 500 సింబల్ ఇంగ్లీష్లో కాకుండా 5 అనే సింబల్ వేరేలాగా కనబడుతుంది. దీన్నే మనం దేవనాగరి స్క్రిప్ట్ అంటాం. దాన్ని కూడా చూడొచ్చు. థర్డ్ వన్, ఈ ఇమేజ్లో కింద ఫ్లవర్ సింబల్ ఉన్న ప్లేస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అటు ఇటు మూవ్ చేస్తే అక్కడ 500 అని రాసి ఉంటుంది. కానీ ఫేక్ నోట్స్లో అది కనిపించదు.
ఫోర్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు నోట్ ఫేకా కాదని మ్యాక్సిమం ఇలాగే చెక్ చేస్తారు. మీకు నోట్ మధ్యలో సిల్వర్ లైన్తో కొన్ని స్ట్రిప్స్ అయితే కనబడుతున్నాయి కదా, వీటిని మనం సెక్యూరిటీ థ్రెడ్ అని పిలుస్తాం. ఫేక్ నోట్స్లో అవి ప్యాచెస్ లాగా అతికిచ్చినట్టు కనబడతాయి. లైట్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అవి స్ట్రైట్ లైన్గా అంటే పర్ఫెక్ట్ వర్టికల్ లైన్ లాగా మెయింటైన్ చేయవు. క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకోండి కొంచెం సైడ్ ఉన్నట్టు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒరిజినల్ నోట్లో మాత్రం అవి క్లియర్గా ప్రాపర్ వేలో ప్రింట్ చేస్తారు. దీని గురించి మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే 1-2 సార్లు చూస్తే అర్థమైంది. ఫిఫ్త్ వన్, ఇమేజ్లో 500 అనే నెంబర్ స్ట్రైట్ లైన్ యాంగిల్లో చూసినప్పుడు గ్రీనిష్ కలర్లో కనబడితే ఫ్లాట్గా లేదా 45 డిగ్రీస్ యాంగిల్లో చూశారనుకోండి లైట్గా బ్లాక్ కలర్లోకి మారుద్ది. అంటే అది అప్పుడు ఒరిజినల్ అని అర్థం. ఫేక్ అయితే ఏ యాంగిల్లో చూసినా డిఫరెన్స్ తెలియకుండా డల్ గ్రీన్ కలరే కనిపిస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఇది రైట్ సైడ్ ఎంటీగా కనిపిస్తున్న స్పేస్లో గాంధీ గారి డిజైన్ లైట్గా ఎంబాస్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఫేక్ నోట్స్లో అది విజువల్లో ఉండదు. అండ్ సెవెంత్ వన్, నోట్కి రైట్ సైడ్ 3 లైన్ సింబల్స్ కనబడే ప్లేస్ని టచ్ చేస్తే మీరు ఆ టచ్ని ఫీల్ అవుతారు. బట్ ఫేక్ నోట్స్లో అది కూడా తెలియదు. ఆర్బీఐ ప్రకారం ఫేక్ నోట్స్ని ఐడెంటిఫై చేయడానికి టోటల్గా 18 వేస్ని కనిపెట్టారు. బట్ అవన్నీ కూడా అవసరం లేకుండా మెయిన్ పాయింట్స్ గురించి తెలుసుకుంటే సరిపోద్దని మీకు షార్ట్గా చెప్పా. మీకు ఈ ఫ్యాక్ట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు అవసరం ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఒక పర్సన్ని చంపినా కూడా ఎటువంటి కేసు లేకుండా ఉండేలా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నా లేడీ పొలిటీషియన్. ఒకరు సరిపోతారా మేడం, లేదా దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపడానికి ఛాన్స్ ఇవ్వాలా అంటూ క్రిటిసైజ్ చేస్తున్న కొంతమంది జనాలే. అసలు మ్యాటర్లోకి వెళ్తే ఉమెన్స్ వింగ్ ఆఫ్ ద నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన రోహిణి గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే మార్చ్ 8, 2025 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఒక సీరియస్ మెసేజ్ని కన్వే చేసేలా ఒక లెటర్ని రాశారు. ఆ లెటర్లో ఏం మెన్షన్ చేశారంటే ఇండియాలో ఉమెన్కి ఒకరిని హత్య చేసినా కానీ ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఉండేలా రూల్స్ తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఆ పాయింట్ని ఇంక్లూడ్ చేశారు. ఇది కొంచెం వినడానికి మరీ ఓవర్గా అనిపిస్తుంది కదా, బట్ దీని వెనుకున్న రీజన్ తెలిస్తే అప్పుడు మీ ఒపీనియన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. ముంబైలో జోగేశ్వరి ఏరియాలో February 24 అరౌండ్ 9:30 AM టైంలో ఒక 12 ఏళ్ళ ఉన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉంటున్న హౌస్ నుంచి తన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. బట్ అక్కడికి వెళ్ళిన కొంచెం సేపటికి తిరిగి మళ్ళీ తన హౌస్కి రిటర్న్ అయింది. కానీ ఇంటికి మాత్రం వెళ్ళాల. ఎంతసేపు అయినా ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ తను వెళ్ళిన ఏరియా అంతా సెర్చ్ చేశారు. బట్ ఎక్కడా వాళ్ళ కూతురు కనిపించలా. సో టెన్షన్ స్టార్ట్ అయ్యి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అలా 2-3 డేస్ అయినా కానీ ఆమె ఎలా మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారనే విషయాలు ఏమీ కూడా ఫైండ్ చేయలేకపోయారు. February 27 అరౌండ్ 3 AM టైంలో దాదర్ రైల్వే స్టేషన్ పోలీస్ ఒక గోల్ని 20 years ఉన్న పర్సన్తో ప్లాట్ఫామ్ మీద ఉండడం చూసి డౌట్ స్టార్ట్ అయిందంట. ఆమె చూడడానికి మైనర్గా ఉండడంతో దాదర్ జీఆర్పీ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడున్న ఆఫీసర్స్ ఆమెను ఫొటోస్ తీసి మిస్సింగ్ కంప్లైంట్ లాంటివి ఏమైనా రిజిస్టర్ అయ్యాయా లేదని చెప్పి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. 3 days బ్యాక్ మైనర్ గోల్ మిస్ అయిందన్న కంప్లైంట్ రిజిస్టర్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఈ గోలే మిస్ అయిన పర్సన్ అని తెలుసుకొని ఆమెకి హెల్త్ బాగోలేకపోవడంతో మెడికల్ హెల్ప్ కోసం జోగేశ్వరి పోలీస్ దగ్గరికి పంపించారు. మెడిసిన్స్ ఇచ్చి కొంత టైం అయ్యాక అసలు ఏం జరిగింది అని అడిగారు. ఎంత అడిగినా కానీ ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పాల. ఆ తర్వాత కొంచెం కాన్షియస్ స్టేజ్కి వచ్చాక తన్ని ఒక 5గురు అత్యాచారం చేశారని చెప్పింది. ఆ పిల్ల ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 5 మెంబర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద గ్యాంగ్ రేప్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న రోహిణి గారు ఫీల్ అయ్యి ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక లెటర్ ద్వారా ఆమెని కోపాన్ని ఇలా షేర్ చేసుకున్నారు. అలా అని చెప్పి మరీ చంపడానికి పర్మిషన్ ఎవరన్నా లెటర్ రాస్తారా చెప్పండి. బట్ ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ వల్ల ఆమె అలా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆమె ఇంటెన్షన్ కూడా నిజంగా లైఫ్లో చంపమని కూడా కాదు, బట్ ఆమె ఆ వర్డ్స్ యూజ్ చేయడానికి రీజన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడం అంట. అండ్ ఆ ఇండియాలో ఉమెన్ మీద వైలెన్స్ చాలా దారుణంగా ఉందని, ఇప్పుడున్న సిస్టమ్ ఉమెన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయట్లేదని చెప్పారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మెన్ను కూడా ప్రొటెక్ట్ చేయట్లేదు మేడం ఈ సిస్టమ్. బట్ ఒకటి మాత్రం నిజం, ఇలాంటి రేపిస్ట్కి మాత్రం తొందరగా శిక్ష అయితే పడాలి. సో రేపిస్ట్ యొక్క మైండ్ సెట్ని ఫెయిల్యూర్ ఆఫ్ లా అని ఆమె అలా డిపిక్ట్ చేశారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఆమె రీసెర్చ్ చేసినప్పుడు ఏషియాలోనే ఇండియన్ కంట్రీ ఉమెన్కి సేఫెస్ట్ కంట్రీ కాదని ఫైండ్ చేశారంట. వీటి మీద కొన్ని పొలిటికల్ రియాక్షన్స్ అయితే వచ్చాయి. శివసేన పార్టీ మినిస్టర్ గులాబ్రావ్ పాటిల్ గారు ఏమని చెప్పారంటే, నీ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎవరిని చంపాలనుకుంటున్నావు, ఒక్కరెవరో చెప్పండి అని సర్కాస్టిక్గా కామెంట్ చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పర్సన్ మనీష్ కాయండే మాత్రం కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఆమె చంపాలనుకుంటుంది మైండ్ సెట్ని కానీ మనుషుల్ని కాదని సపోర్ట్ చేశారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ ఇలాంటి రూల్స్ ఒకవేళ నిజంగా తీసుకొస్తే ఉమెన్ మీద జరిగే ఇన్సిడెంట్స్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా, లేదా వీటిని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మిస్యూజే ఎక్కువ జరుగుతుంది. చిన్న చిన్న కేసెస్ కూడా మెన్ మీద మిస్యూజే చేస్తున్నారు. చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళలోనే.
ఉమెన్‌ని పూజించే మన కంట్రీలోనే ఉమెన్ మీద దాడులు జరుగుతున్నాయి. సో, తగ్గించాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఎయ్యాల్సిన అవసరం ఉంది. తొందరగా గూడా జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని నా ఒపీనియన్ అయితే ఇలా మరీ మనుషుల్ని చంపేంత అధికారం ఇచ్చేంత కాదు. ఆమె ఇంటెన్షన్ అది కాకపోయినా నా నా ఇంటెన్షన్ చెప్తున్నా. ఒకవేళ ఇలాంటిది రావాలని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ.